కాంగ్రెస్ తరపున ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు కేరళకి వెళ్లి మరి ప్రచారం చేయడం వల్ల కూడా కొంతవరకు గెలిచారు అని చెప్పేసి అంటా ఉన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? అంటే కేరళలో గతంలో ఇవాళ అనేక మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అక్కడ పనిచేసి అనేక రకాలుగా అభివృద్ధి చేశారు. ఇవాళ విజయన్ గారు, కేరళ విజయన్ గారు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ఎల్డీఎఫ్ సంబంధించి కూటమి పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని, కేరళ అభివృద్ధిని విస్మరించారనే సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలతో పాటు రాహుల్ గాంధీ గారితో పాటు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచార వ్యూహాలను అక్కడ ఉన్నటువంటి స్టార్ క్యాంపెయిన్ గా అక్కడ కేరళ ప్రజలను ఆకట్టుకున్నారు. ఇవాళ తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలను కేరళలో వివరించడంతో పాటు జరుగుతున్నటువంటి అవినీతి పైన, అక్రమాల పైన, ఇవాళ అదే విధంగా మోడీతో దోస్తానం అంశాల మీద అనేక అంశాలను ప్రజలను ఆకట్టుకున్నాయి. ఒక మార్పును కూడా కోరుకున్నారు. కాబట్టి ఇవాళ యూడీఎఫ్కి అక్కడ ఉన్నటువంటి కేరళ ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే మనం ఏమంటున్నామంటే ఇవాళ మోడీతో అంతర్గత దోస్తానంతో పాటు ఇవాళ అభివృద్ధి లేక అత్యంత దేశంలోనే అత్యంత అక్షరాస్యత గల రాష్ట్రం కేరళ రాష్ట్రం. అలాంటి కేరళ రాష్ట్ర ప్రజలే ఇవాళ మార్పును కోరుకున్నారు. కాబట్టి ఈ గెలుపు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి, వ్యూహాలు, ప్రచారాలు ఇవాళ అనేక విధాలుగా దోహదపడ్డాయి అనేది కూడా మేము చెప్పుకోవచ్చు.